ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల త్రిపుర సుందరి సమేత కామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని, ఎంతటి వారైనా స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు మానుకోవాలని సూచించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు సోదెం సుధాకర్, ఎంపీటీసీ గాలి దుర్గారావు ఆలయ సన్నిధిలో శిరోముండనం చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం రాజకీయాల కోసమే సాక్షాత్తు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా హోదాలో శ్రీ వెంకటేశ్వర స్వామిని నియమ నిష్టలతో ఆయన స్వామిని దర్శించున్నారు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముగించుకొని కాలి నడకన మరి పాదయాత్ర చేసి ఇంతటి భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి మతానికి, రాజకీయాలకి అంటగట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న మరి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, మనోభావాల్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీశారు. లడ్డూ ప్రసాదం అంటే ఎంతో పుణ్య ప్రసాదం, అని ఎంతో విశిష్టత గల ప్రసాదం. స్వామిని దర్శించకపోయినా కానీ ఆ స్వామి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటే స్వామి దర్శనం జరిగినంత పుణ్యంగా భక్తులు మరి కొలుస్తుంటారు. అలాంటి లడ్డూని రాజకీయం చేసి మరి అప్రప్రతిష్ఠ చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని ఈరోజు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేవలం ఎందుకంటే ఆయనకి విచారణలు అయినా, సిబిఐ అయినా, కోర్టులైనా ఆయనకి భయం. ఈరోజు కూడా ఆయన ఫేస్ చేసుకోలేదు, ఎందుకంటే ఆయన వ్యవస్థను మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడు. అందుకంటే ఈరోజు ఎటువంటి విచారణకైనా సిద్ధమన్నా కానీ ఈరోజు కేవలం బురద చల్లి మరి ఈరోజు ముఖానికి మరి బట్ట కలిసి మొహానికి మరి పెడితే అది కడుక్కుండే లేక ఈరోజు చంద్రబాబు చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోవాలని, ఆయన దుర్బుద్ధి పోవాలని, ఆయన కుట్రల కుతంత్రాలు మరి కొట్టుకుపోవాలని ఈ సందర్భంగా